ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీ అందరికీ వందనాలు. ఎలా ఉన్నారండి? బాగున్నారా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థించినప్పుడు మనకున్న అనేక అవసరతలను ఆయన సన్నిధిలో మనం పెట్టినప్పుడు ఆయన ఇచ్చే సమాధానాన్ని పొందుకునే వరకు మనము ఎదురు చూడాల్సి ఉంటుంది. చాలామంది వారి జీవితంలో ప్రార్థిస్తారు, కానీ అది వారు విడిచిపెట్టి వెళ్ళి బయట మనుషుల యొక్క సహాయాన్ని పొందుకోవాలని దేవునికి చెప్పి ఉన్నాము, దేవుడు నాకు దయచేస్తాడనే విశ్వాసాన్ని కలిగి ఉండకుండా నాకు ఈ మనుషుల ద్వారా సహాయం కలుగుతుందేమో, అక్కడికి వెళ్తే నాకు మేలు జరుగుతుందేమో అని వెళ్తూ ఉంటారు. కానీ దేవుని వాక్యం సెలవిస్తుందంటే, మీరు ప్రార్థనలో అడిగి ఉన్నవన్నీ పొంది ఉన్నామని నమ్మండి అని చెప్తుంది. నువ్వు విశ్వాసంతో ప్రార్థించినప్పుడు దేవుడిచ్చే సమాధానం కొరకు నువ్వు ఎదురు చూస్తే గొప్ప జవాబుని పొందుకుంటావు. ఈ లోకంలో ఎవ్వరూ మనకి మేలు చేయరు, ఎవరు మనకి సహాయం చేయరు. కానీ నీ దేవుడు నిజమైన తండ్రి నీకు సహాయం చేయడానికి చాలినవాడు. అయ్యా, నీవే నాకు సహాయకుడవు, నీవే నాకు దిక్కు, నీవే ఈ కార్యం జరిగించాలని నువ్వు ఆయన సన్నిధిలో పోజాడినప్పుడు, పట్టుదల కలిగి ప్రార్థించినప్పుడు నువ్వు అనేకమైన గొప్ప అద్భుత కార్యములను మన జీవితంలో మనము చూస్తాము. మనుషుల నమ్ముకుంటు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని వాక్యం సెలవిస్తుంది కదా. మనుషుల సహాయం కంటే, రాజుల సహాయం కంటే దేవుని సహాయం గొప్పది. నా పక్షాన నీవుండు, నీవు మాత్రమే నాకు దిక్కు, నీవు మాత్రమే కార్యం చేయగలవని నువ్వు ప్రార్థించినప్పుడు ఆయన విషయంలో జోక్యం చేసుకుంటాడు. నువ్వు ప్రార్థించి విడిచిపెట్టడం కాదు, కానీ ప్రార్థించి మర్చిపోవడం కాదు, కానీ దాని జవాబు పొందుకునే వరకు కూడా ఆయన సన్నిధిలో నువ్వు మొర్రపెట్టు, గొప్ప కార్యాలు చూస్తావు. ఈ వాక్యం ద్వారా దేవునితో మాట్లాడినైతే దేవునికి వందనాలు చెల్లించండి. ఆమేన్.